మనం రోజు ప్రయాణించే రోడ్లలో కొన్ని నల్లగా కనిపిస్తాయి, మరికొన్ని తెల్లటి రంగులో ఉంటాయి. చాలా మంది వీటిని తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అని పిలుస్తారు. అయితే సిమెంట్ రోడ్ అంటే నిజానికి కాంక్రీట్ రోడ్డు. కాంక్రీట్లో సిమెంట్తో పాటు ఇసుక, కంకర, నీరు కలిపి నిర్మిస్తారు. ఈ రెండు రకాల రోడ్లకు వేరువేరు ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా తార్ రోడ్డును పరిశీలిద్దాం. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, నగరాల్లోని ప్రధాన రోడ్లపై ఎక్కువగా తార్ రోడ్లే కనిపిస్తాయి. ఈ రోడ్ల ప్రయోజనాల విషయానికి వస్తే నిర్మాణం త్వరగా పూర్తవుతుంది. ప్రారంభ నిర్మాణ వ్యయం తక్కువ. రోడ్డు ఉపరితలం మృదువుగా ఉండడంతో వాహనాలు సాఫీగా ప్రయాణిస్తాయి. టైర్ల శబ్దం తక్కువగా ఉంటుంది. దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు సులభంగా చేయవచ్చు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో తారు మెత్తబడే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు, వరదలతో త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు రీకార్పెటింగ్ లేదా మరమ్మతులు అవసరం. సిమెంట్, ఇసుక, కంకర, నీటితో కాంక్రీట్ తయారు చేసి ఈ రోడ్లను నిర్మిస్తారు. గ్రామాలు, కాలనీలు, భారీ లోడ్లు వెళ్లే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ప్రయోజనాల విషయానికి వస్తే 25 నుంచి 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. వర్షాలు, నీటి నిల్వల వల్ల పెద్దగా దెబ్బతినవు. నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. భారీ వాహనాల రాకపోకలను సులభంగా తట్టుకుంటాయి. లోపాల విషయానికొస్తే నిర్మాణ వ్యయం ఎక్కువ. నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. మరమ్మతులు చేయడం తార్ రోడ్లతో పోలిస్తే కాస్త క్లిష్టం. వాహనాల టైర్ల శబ్దం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో డ్రైనేజీ సదుపాయాలు అన్ని చోట్ల ఉండవు. వర్షాకాలంలో నీరు నిలిచే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తార్ రోడ్లు త్వరగా పాడవుతాయి. కాంక్రీట్ రోడ్లు మాత్రం నీటిని బాగా తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అందుకే గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇక హైవేలపై తార్ రోడ్లే ఎందుకు వేస్తారు అన్నది ఎందరికో సందేహం. దీన్ని పరిశీలిస్తే జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. తార్ రోడ్లు సాఫీగా ఉపరితలం కలిగి ఉండడంతో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. మరమ్మతులు కూడా తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. అందుకే ఎక్కువ హైవేలపై తార్ రోడ్లనే నిర్మిస్తారు. అయితే భారీ ట్రాఫిక్ ఉండే కొన్ని ఎక్స్ప్రెస్ వేలు, పారిశ్రామిక కారిడార్లలో కాంక్రీట్ రోడ్లను కూడా నిర్మిస్తున్నారు. ఇది రోడ్డు ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది. గ్రామాలు, కాలనీలు ఎక్కువ కాలం మన్నిక అవసరమైతే కాంక్రీట్ రోడ్లు ఉత్తమం. హైవేలు, నగర ప్రధాన రహదారులు వేగవంతమైన నిర్మాణం అవసరమైతే తార్ రోడ్లు అనుకూలం. సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు రెండింటికి వాటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి మరొక దానికంటే అన్ని సందర్భాల్లో మెరుగైనదని చెప్పలేం. ట్రాఫిక్ సాంద్రత, వాతావరణ పరిస్థితులు, నిర్మాణ వ్యయం, నిర్వహణ అవసరాలను బట్టి ఇంజనీర్లు తగిన రోడ్డు రకాన్ని ఎంపిక చేస్తారు. అందుకే గ్రామాల్లో కాంక్రీట్ రోడ్లు, ప్రధాన రహదారులు మరియు హైవేలపై తార్ రోడ్లు ఎక్కువగా కనిపిస్తాయి.